ఆంధ్రప్రదేశ్లోని అరణ్యాల మధ్య దాగి ఉన్న ఒక చిన్న గ్రామం వజ్రగిరి. ఆ గ్రామం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ సమాచారం. ఎందుకంటే అక్కడ ఒక రహస్యం ఉంది. గ్రామం మధ్యలో వేల సంవత్సరాల పాత దేవాలయం, శక్తి దేవి ఆలయం. ఆ దేవిని అదృశ్య శక్తి గా గ్రామస్థులు నమ్మేవారు. కాని ఆ దేవిని కాపాడేది ఒక నాగిని. ఆమె కనిపిస్తే మరణం తప్పదు. గ్రామంలో ఒక నమ్మకం ఉంది. దేవాలయానికి అర్హత లేని వారు వెళ్తే నాగిని వారిని చూసి చంపేస్తుంది. రాత్రి సమయంలో ఆలయం దగ్గర నుంచి పాము సీటు శబ్దం, పచ్చని వెలుగు, కొన్నిసార్లు మహిళ ఏడుపు లాంటి శబ్దం వినిపించేది. గ్రామస్థులు ఎవరూ సాయంత్రం తర్వాత అక్కడికి వెళ్లరు. ఒక రోజు నగరం నుంచి అనన్య అనే యువతి వచ్చింది. ఆమె పురావస్తు శాస్త్రం చదువుతోంది. ఆమెకు ఒక పురాణ గ్రంథంలో ఈ ఆలయం గురించి చదివింది. ఇక్కడ దేవి కాదు, అసలు శక్తి భూమిలో దాగి ఉంది. అనన్య గ్రామ పెద్దను అడిగింది, ఇక్కడ నిజంగా నాగిని ఉందా? పెద్ద కొంచెం భయంతో అన్నాడు, ఉంది. కాని ఆమె పాము కాదు, శాపగ్రస్త ఆత్మ. ఆ రాత్రి అనన్య దొంగగా ఆలయానికి వెళ్ళింది. గాలి అకస్మాత్తుగా చల్లగా మారింది. దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి. అప్పుడు సస్ ఆమె వెనుక ఒక భారీ నాగిని కనిపించింది. పచ్చని కళ్లతో ఆమెను చూస్తోంది. కాని ఆమె దాడి చేయలేదు. బదులు నాగిని కళ్లలో వేదన కనిపించింది. ఆశ్చర్యకరమైన సంఘటన. నాగిని అనన్యను చుట్టుకుని కనుక ఆమె మస్తిష్కంలో చిత్రాలు కనిపించాయి. ఒక యువతి, రాజభవనం, యుద్ధం, ద్రోహం, అగ్ని. ఆ తర్వాత ఆ యువతి నాగినిగా మారింది. అనన్య కేక వేసింది. నాగిని ఒక్కసారిగా మహిళ రూపంలోకి మారింది. ఆమె పేరు వాసుకి. నేను శాపగ్రస్తురాలు కాదు, రక్షకురాలిని అని ఆమె చెప్పింది. వాసుకి చెప్పింది, వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం ఒక మహారాజ్యం. రాజ్యాన్ని నాశనం చేయడానికి ఒక చీకటి తంత్రికుడు వచ్చాడు. అతను భూమిలో దాగి ఉన్న శక్తిని తీసుకుని ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. అప్పుడు రాజకుమారి వాసుకి దేవిని ప్రార్థించింది. దేవి వరం ఇచ్చింది, నీ జీవితం మొత్తం ఈ శక్తిని కాపాడాలి. కాని ఆ వరం ఒక శాపంలా మారింది. ఆమె నాగినిగా మారింది. అమరత్వం పొందింది. కాని ఒంటరిగా జీవించాలి. అనన్య అడిగింది, అయితే దేవి విగ్రహం? వాసుకి నవ్వింది, అది కేవలం గుర్తు మాత్రమే. అసలు శక్తి దేవాలయం కింద ఉంది. వాసుకి నేలపై తాకింది. రాయి పక్కకు జరగింది. కింద ఒక ప్రకాశించే గుహ. అక్కడ మధ్యలో ఒక ప్రకాశించే శక్తి గోళం. అది హృదయంలా కొట్టుకుంటోంది. వాసుకి చెప్పింది, ఈ శక్తి దేవి కాదు, భూమి జీవశక్తి. దాన్ని తీసుకుంటే ప్రకృతి నశిస్తుంది. అప్పుడే గుహలోకి మరొకరు వచ్చారు. గ్రామ పెద్ద. అతని కళ్లలో దురాశ. ఇదే నాకు కావాల్సింది అని అన్నాడు. అతను అసలు గ్రామ పెద్ద కాదు, తంత్రికుడి వంశస్థుడు. అతను అనన్యను చూసి అన్నాడు, నిన్ను ఇక్కడికి రప్పించింది నేనే. అనన్య షాక్ అయింది. అతను నగరంలో ఆమెకు ఈ ఆలయం గురించి సమాచారం పంపించాడు. తంత్రికుడు మంత్రాలు జపించాడు. నల్లటి శక్తి గుహలో వ్యాపించింది. వాసుకి నాగినిగా మారి దాడి చేసింది. గుహ కంపించింది. రాళ్లు కూలిపోయాయి. అనన్య శక్తి గోళం దగ్గర పడిపోయింది. శక్తి గోళం అనన్యను తాకింది. కనుక ఆమె శరీరం ప్రకాశించింది. వాసుకి ఆశ్చర్యపోయింది, ఇది ఎలా? అప్పుడు శక్తి గోళం నుంచి ఒక స్వరం, వాసుకి, నీ శాపం ముగిసింది. అసలు రక్షకురాలు ఆమె. అనన్య సాధారణ అమ్మాయి కాదు. ఆమె దేవి శక్తి భాగంతో పుట్టింది. ప్రతి యుగంలో ఒక రక్షకురాలు పుడుతుంది. వాసుకి కేవలం తాత్కాలిక రక్షకురాలు మాత్రమే. తంత్రికుడు శక్తిని తీసుకునేందుకు ప్రయత్నించాడు. అనన్య చేతులు పైకెత్తింది. పసుపు కాంతి విరిసింది. భూమి కంపించింది. నల్ల శక్తి పూర్తిగా నాశనం అయింది. తంత్రికుడు బూడిదగా మారిపోయాడు. వాసుకి మెల్లగా మానవ రూపంలోకి వచ్చింది. ఆమె కళ్లలో ఆనంద కన్నీళ్లు. వేల సంవత్సరాల తర్వాత నేను స్వేచ్ఛ పొందాను. ఆమె శరీరం వెలుగులో కలిసి ఆకాశంలోకి ఎగిరిపోయింది. గ్రామం మళ్లీ సాధారణంగా మారింది. దేవాలయం అలాగే ఉంది. కాని ఇక నాగిని లేదు. అనన్య అక్కడే ఉండిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆమెనే శక్తి రక్షకురాలు. కొన్ని నెలల తర్వాత ఒక చిన్న అమ్మాయి ఆలయం దగ్గర ఆడుతోంది. కనుక ఆమె ముందు ఒక చిన్న నాగుపాము కనిపించింది. పాము ఆమెను చూసి నమస్కారం చేసినట్టుగా తల వంచింది. దూరంలో అనన్య చిరునవ్వుతో చూస్తోంది. రక్షణ ఎప్పటికీ ముగియదు,
రూపం మాత్రమే మారుతుంది. వజ్రగిరి గ్రామం మళ్లీ ప్రశాంతంగా కనిపిస్తోంది. పక్షుల కిలకిలలు, పొలాల్లో గాలి, దేవాలయం, గంటలు అన్నీ సాధారణమే. కానీ భూమి లోపల ఏదో మెలకువలోకి వస్తోంది. శక్తి రక్షకురాలిగా మారిన తర్వాత అనన్యకు సాధారణ జీవితం లేదు. ఆమెకు తరచూ కలలు వస్తున్నాయి. కాలిపోయిన అరణ్యాలు, రక్తం రంగు నది, భూమి పగిలిపోవడం, వేలాది నాగులు కేకలు వేయడం. ప్రతి కల చివరలో ఒకే శబ్దం, శక్తిని విడుదల చేయి. ఒక రోజు ఉదయం అనన్య చేతిపై పచ్చని చర్మం లాగా మెరుస్తున్న ఆకృతి కనిపించింది. పాము తొక్కల్లా. కొన్ని క్షణాల్లో అది మాయమైంది. ఆమె భయపడింది. నేను కూడా నాగినిగా మారుతున్నానా?